పని గురించి మాట్లాడుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఒక ఘటన ఇది. 30 ఏళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్లో కలుసుకున్న ఒక జంట పెళ్ళై పెరిగి పెద్దయిన పిల్లలు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయారు. భర్తకు అనుమానం రావడంతో ఆ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను నమ్మకంగా విషమిచ్చి చంపేసింది ఒక భార్య. కేసు నెంబర్ 2 గురించి ఒకసారి మాట్లాడుకుంటే మరొక ఘటనలో కాలేజీ రీయూనియన్లో కలిసిన పాత ప్రేమికులు తమ భార్యాభర్తలను వదిలేసి పారిపోవాలని ప్లాన్ చేశారు. కానీ ఆస్తి కోసం దొరకకుండా ఉండడం కోసం భర్తను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేశారు. చివరికి కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరగడం లేదు. పోలీసుల రికార్డుల ప్రకారం ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాహేతర సంబంధాల నేరాలలో దాదాపు 15 నుంచి 20% కేసులు ఈ సోషల్ మీడియా పరిచయాలు రీయూనియన్ల ద్వారా ఏర్పడినవే కావడం గమనార్హం. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్ని కలవడం తప్పు కాదు, పాత జ్ఞాపకాలను పంచుకోవడం కూడా అంతకంటే తప్పు కాదు. కానీ ప్రతిబంధానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ గీత దాటినప్పుడే ప్రమాదం మొదలవుతుంది. పెళ్ళయ్యాక భాగస్వామితో వచ్చే చిన్న చిన్న గొడవలను సాకుగా తీసుకుని పాత స్నేహితుడితో పోల్చి చూసుకోవడం ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది. నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, కానీ నా పాత క్లాస్మేట్ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడో అనే భ్రమలో బతుకుతారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ పాత స్నేహితుడితో మీకు బాధ్యతలు లేవు కాబట్టి అంత బాగుంటుంది. అదే అతనితో జీవితం పంచుకుంటే అక్కడ సమస్యలు వస్తాయి అనేటువంటి నిజాన్ని చాలామంది గ్రహించలేరు. ఈ క్షణికమైనటువంటి ఆకర్షణ కోసం కన్న పిల్లల భవిష్యత్తును, సమాజంలో గౌరవాన్ని, నమ్మిన భాగస్వామి జీవితాన్ని పణంగా పెడుతున్నారు. చివరికి నైతిక విలువలు కోల్పోయి నేరస్తులుగా మారి జైలు పాలవుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? గెట్ టుగెదర్లకు వెళ్ళడం మానేయాలా? అవసరం లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.